గైస్ అందరూ బాగుంటారా? మేమైతే బాగుంటాము. మీరు కూడా బాగుండాలని దేవుణ్ణి కోరుకుంటా ఉన్నాను. కెనడాలో దొండకాయలు ఫ్రై ఎలా చేశానో చూడండి. దొండకాయ ఫ్రై చేశాను ఈ విధంగా. ఫస్ట్ కడిగేసి కట్ చేసి ఆయిల్లో వేయించేసి తర్వాత చేశాను. ఎలా చేశానో చూడండి. కెనడా విశేషాలు కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే కెనడాలో కర్రీస్ ఎలా చేస్తూ ఉంటాము, కెనడాలో బయట ఎడ్మంటన్ సిటీలో ఎలా ఉంటుంది ఏమి అనేసి పెడతా ఉంటాను. టెంపుల్కి వెళ్ళినా బయట ఎక్కడికి వెళ్ళినా సమ్మరు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఫ్లవర్స్ సో బ్యూటిఫుల్ ఫ్లవర్స్, చాలా అందమైన పూలు ఉంటాయి. అవన్నీ వీడియోస్ తీసి పెడతాను చూడండి. చాలా బాగుంటాయి సమ్మర్లో. సమ్మర్ ఒకేషన్స్ అవంతా చాలా బాగుంటుంది. తెలుగు స్కూల్ పిక్నిక్ పెట్టాను, చాలా బాగుంది. అష్టావధానం అవంతా పెట్టున్నాను వీడియోస్. మా ఛానల్లో మంచి మంచి వీడియోలు ఉన్నాయి చూడండి. చూసి ఎలా ఉన్నాయని కామెంట్లో చెప్పండి, కామెంట్ పెట్టండి. తర్వాత లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం సపోర్ట్ చేయండి. మాకి ఎలా ఉన్నాయి వీడియోస్ అని కామెంట్లు పెట్టండి, లైక్ చేయండి. పూర్తిగా చూడండి వీడియోలు ఎలా ఉన్నాయని. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక్కసారి వెరిఫై చేయండి ఎలా ఉన్నాయి వీడియోలు అని తెలుస్తుంది మీకు. చాలా బాగున్నాయి వీడియోస్ అంతా చూడండి. కెనడాల విశేషాలన్నీ పెడతా ఉంటాము. ఇదిగోండి దొండకాయ వేయించి పెట్టేసి తర్వాత ఆయిల్లో ఆ పాయింట్లోనే కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులోనే కొద్దిగా ఆవాలు ఉద్దిపప్పు వేగిపోయిన తర్వాత ఆనియన్ వేసుకొని ఆనియన్ సాల్టు తర్వాత కొద్దిగా టర్మరిక్ పౌడరు తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని బాగా వేయించుకునేయాలి. బాగా వేయించుకున్న తర్వాత పచ్చివాసన పోయేదాకా వేయించేయాలి. వేయించేసి తర్వాత మనం దొండకాయలు వేయించి పెట్టుకున్నాం కదా అవి కూడా ఇందులో వేసుకొని వేయించేసామంటే బాగా వేగిపోతాయి. ఇదిగోండి మళ్ళీ కొంతసేపు ఉప్పు పట్టాలి కదా ఆనియన్తో పాటు, అవి కూడా వేగాయంటే చాలా రుచిగా బాగుంటాయి. తర్వాత మనం ఏం చేశారు, ఈ పప్పులన్నీ వేయించుకున్నాం కదా అవన్నీ మిక్సీకి వేసి పెట్టుకొని అది కూడా వేసేసి దాంతోపాటు వేయించేయాలి. ఇలా వేయించేయండి, చాలా బాగుంటుంది. కెనడాలో నేను ఈ విధంగా చేస్తాను. ఇండియాలో అయితే మనం ఉడకబెట్టేసి పల్లీల పొడి వేసి తిరగబోసేస్తాము. ఇక్కడ కొంచెం మసాలాలు ఇట్లా వేసి చేసామంటే కొత్తగా రోజుకి ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా చేస్తామంటే పిల్లలు బాగా తింటారు కదా, అందుకని ఇలా చేశాను. ఒకే టైప్లో చేస్తే తిన్నరనేసి చాలా బాగుంది. మీరు కూడా చేసి చూడండి ఎలా వచ్చిందని కామెంట్లో పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ధన్యవాదాలండి. అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటాను అందరూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూడండి పూర్తిగా చూసి లైక్ చేయండి.